Take 2. Let's start. Define lever, explain the mechanical advantage and disadvantage of the moment. ఇది ఇందాక చదివిన exact same answer, same to same. What is lever? Lever is a rigid movement that from a fixed point called fulcrum. ఎఫర్ట్ ఉంటుంది, వెయిట్ ఆర్మ్ ఉంటుంది. ఫెల్క్యూరమ్ అంటే ఇది ఎఫర్ట్ ఇక్కడ పెడితే వెయిట్ అక్కడ ఉంటుంది. హ్యూమన్ బాడీలో బోన్ వచ్చేసి లివర్లా పనిచేస్తుంది. ఇదంతా ఇందాక చదువుకున్న ఆన్సర్ యాజ్ యూజువల్. బేసిక్ కంపోనెంట్స్ ఏంది? ఫెల్క్యూరమ్ ఉంటుంది, ఎఫర్ట్ ఉంటుంది, వెయిట్ ఉంటుంది, సేమ్. మెకానికల్ అడ్వాంటేజ్, మెకానిక్స్ వెయిట్ బై ఎఫర్ట్ వచ్చేసి నీకు మెకానికల్ అడ్వాంటేజ్ అనేది చెప్తుంది. మెకానికల్ అడ్వాంటేజ్ కండిషన్ ఏంటి? నేను ఇందాక చెప్పా చూడు, వెయిట్కి ఫెల్క్యూరమ్ ఎంత దగ్గరలా ఉంటే అంత మెకానికల్ అడ్వాంటేజ్లో ఉంటాం. లెస్ ఎఫర్ట్, హెవీ వెయిట్ని లిఫ్ట్ చేయొచ్చు. మసిల్ ఫోర్స్ ఈజ్ మ్యాగ్నిఫైడ్, మూమెంట్ ఈజ్ స్లోవర్ బట్ పవర్ఫుల్. అక్కర్స్ ఇన్ సెకండ్ ఆర్డర్ లివర్. మెటా ఈ జాయింట్ ఏందో నాకు తెలీదు, బట్ ఐ నో ద జాయింట్, బట్ నాకు పలకడానికి రావట్లేదు. బాడీ వెయిట్ ఎఫర్ట్స్ ఆఫ్ కాఫ్ మజిల్. ఎప్పుడు స్టాండింగ్ ఆన్ టో. ఇగో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా కూడా. నువ్వు హీల్స్ వేసుకున్నావు అనుకో, నువ్వు నీ టో మీద నిల్చున్నావు, నీ మెటాఫాలెంజిల్స్ జాయింట్ ఇక్కడ ఉంది, నీ కాఫ్ మజిల్స్ ఇక్కడ ఉన్నాయి, నీ బాడీ వెయిట్ మొత్తం వచ్చి ఇక్కడ పడుతుంది, బట్ నీ జాయింట్ ఏమో ఇక్కడ ఉంది. ఫెల్క్యూరమ్ నుంచి బాడీ వెయిట్ ఏమో దగ్గరలో ఉంది, బట్ ఎఫర్ట్ ఏమో చాలా దూరంలో ఉంది. సో మెకానికల్ అడ్వాంటేజ్లో ఉన్నావు. ఇది సెకండ్ ఆర్డర్ లివర్ యొక్క ఎగ్జాంపుల్. ఇగో ఇక్కడ ఫస్ట్ ఆర్డర్ లివర్ యొక్క ఎగ్జాంపుల్ ఏంటి? వెన్ ఫెల్క్యూరమ్ లైస్ క్లోజర్ టు ద వెయిట్. ఇది సమ్టైమ్స్ రేర్గా జరుగుతుంది. సమ్టైమ్స్ రేర్గా ఫస్ట్ ఆర్డర్ లివర్ కూడా ఈ అడ్వాంటేజ్లో ఉంటుంది, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ సెకండ్ ఆర్డర్ లివరే ఉంటుంది. ఓకే, అడ్వాంటేజెస్ ఇన్ హ్యూమన్ బాడీ: lifting heavy loads, maintaining the posture. సెకండ్ ఆర్డర్ మెకానికల్ అడ్వాంటేజ్ సెకండ్ ఆర్డర్ లివర్ చేస్తుంది. మెకానికల్ డిసడ్వాంటేజ్ లివర్ అంటే ఏంటి అంటే, ఎప్పుడైతే నీ వెయిట్ ఆర్మ్, ఎఫర్ట్ ఆర్మ్ ఏమో ఫెర్క్యులంకి దగ్గర ఉంటుంది, వెయిట్ ఆర్మ్ ఏమో దూరం ఉంటుంది. ఇందాక దాంట్లో ఎట్లా వెయిట్ ఆర్మ్ ఫెర్క్యులం దగ్గర ఉంటాయి, కానీ ఇక్కడ ఎలా ఎఫర్ట్ ఆర్మ్ ఫెర్క్యులం దగ్గర ఉంటాయి. అప్పుడు నువ్వు మెకానికల్ డిసడ్వాంటేజ్లో ఉంటావు. మసిల్స్ వర్క్ హార్డర్, ప్రొవైడ్స్ గ్రేటర్ స్పీడ్, బట్ లార్జ్ రేంజ్ ఆఫ్ మోషన్స్ ఉంటాయి నీ దగ్గర. అక్కర్స్ ఇన్ థర్డ్ ఆర్డర్ లివర్. ఏది? ఎల్బో జాయింట్. ఇప్పుడు నీ ఎల్బో ఇక్కడ ఉంది, నీ వెయిట్ ఇక్కడ ఉంది, నీ మసిల్ ఏమో ఇక్కడ ఉంది. ఎఫర్ట్ దగ్గర ఉంది, జాయింట్ ఎఫర్ట్ ఫెర్క్యులంకి దగ్గర ఉంది, కానీ వెయిట్ ఏమో దూరం ఉంది. ఫుల్క్యూరమ్ ఎల్బో జాయింట్, ఎఫర్ట్ బైసెప్ బ్రాకియా, అండ్ వెయిట్ వచ్చేసి ఆబ్జెక్ట్ హ్యాండ్. ఇప్పుడు నీ చెయ్యికి ఫెల్క్యూరమ్కి చాలా దూరం ఉంది, కానీ నీ ఎఫర్ట్ ఏమో పక్కనే ఉంది. నువ్వు మెకానికల్ డిసడ్వాంటేజ్లో ఉన్నావు. అది ఇంపార్టెన్స్ ఆఫ్ మెకానికల్ డిసడ్వాంటేజ్: హై స్పీడ్ మూమెంట్స్, లార్జ్ రేంజ్ ఆఫ్ మోషన్, ఫైన్ మోటార్ కంట్రోల్. ఓకే, ఇది దీనికి కంపారిజన్ టేబుల్. ఏమేమి మెకానికల్ డిసడ్వాంటేజ్, మెకానికల్ అడ్వాంటేజ్. ఎఫర్ట్ రిక్వైర్డ్ ఇక్కడ లెస్, ఇక్కడ మోరు. ఇక్కడ స్పీడ్ ఉండదు, ఇక్కడ స్పీడ్ ఫాస్ట్గా ఉంటుంది. ఇక్కడేమో రేంజ్ ఆఫ్ మోషన్స్ స్లో ఉంటాయి, ఇక్కడేమో లార్జ్ రేంజ్ ఆఫ్ మోషన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ సెకండ్ ఆర్డర్ లివర్, ఇక్కడ థర్డ్ ఆర్డర్ లివర్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? నోట్ మూమెంట్ ఆఫ్ ఆర్మ్స్. ఏ ఆర్మ్స్? ఎఫర్ట్ ఆర్మ్, వెయిట్ ఆర్మ్. ఫెర్క్యులం ఉంటుంది. నేనేం చెప్పా, లివర్లో 2 ఆర్మ్స్ ఉంటాయి, వెయిట్ ఆర్మ్ ఒకటి, ఎఫర్ట్ ఆర్మ్ ఒకటి. సో ఇక్కడ అదే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఫెర్క్యులర్ లైన్ టు ద ఫోర్స్ ఆఫ్ ఆర్మ్. ఇప్పుడు ఒక లివర్లో ఈ పాయింట్ నుంచి, ఫెర్క్యులం నుంచి ఎఫర్ట్ పెడుతున్న మజిల్ వరకు ఏదైతే డిస్టెన్స్ ఉందో దాన్ని ఎఫర్ట్ ఆర్మ్ అంటారు. వెయిట్ వరకు, ఫెర్క్యులం నుంచి వెయిట్ వరకు ఉన్న డిస్టెన్స్ని ఫెర్క్యులం ఆర్మ్ అంటారు. ఓకే, ఫెర్క్యులం ఆర్మ్. ఇది ఎఫర్ట్ ఆర్మ్. ఎఫర్ట్ ఎటు ఉంటే అటు. ఓకే, ఎఫర్ట్ ఆర్మ్. డిస్టెన్స్ ఫ్రమ్ ద ఫెర్క్యులం టు ద లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ మజిల్ ఫోర్సెస్ ఈజ్ నోన్ యాజ్ ఎఫర్ట్ ఆర్మ్. ఇప్పుడు ఇక్కడ మజిల్ యాక్ట్ అవుద్ది, ఈ మజిల్ నుంచి ఫెర్క్యులం వరకు ఎంతైతే డిస్టెన్స్ ఉందో దాన్ని ఎఫర్ట్ ఆర్మ్ అంటారు. ఇంపార్టెన్స్: ఇది ఎంత పెద్దగా ఉంటే, ఎఫర్ట్ ఆర్మ్ ఎంత పెద్దగా ఉంటే అంత మెకానికల్ అడ్వాంటేజ్ ఉంటుంది, అంత లెస్ మస్కులర్ ఫోర్స్ ఇస్ రిక్వైర్డ్. ఓకే, ఇది ఎఫర్ట్ ఆర్మ్ గురించి. వెయిట్ ఆర్మ్ గురించి ఏంటి? ఈ ఫెర్క్యులం నుంచి వెయిట్ ఆర్మ్ వచ్చేసి ఎక్కడైతే వెయిట్ పడుతుందో, డిస్టెన్స్ ఫ్రమ్ ద ఫెర్క్యులం టు ద లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ వెయిట్. ఏ వెయిట్ అయితే నీకు లిఫ్ట్ చేసేది ఉందో దాన్ని ఫెర్క్యులం నుంచి ఆ డిస్టెన్స్ని వెయిట్ ఆర్మ్ అంటారు. లాంగర్ ద వెయిట్ ఆర్మ్, ద గ్రేటర్ ద రెసిస్టెన్స్. ఇది ఎంత పెద్దగా ఉంటే అంత మనం మెకానికల్ డిసడ్వాంటేజ్లో ఉంటాం. ఓకే, అర్థమైనా? సో మూమెంట్ ఆఫ్ టార్క్ అంటే ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. ఈ పాయింట్ స్కిప్ చేసుకోరా, ఇది అవసరం లేదు, లైట్ తీసుకో. మూమెంట్ ఆఫ్ టార్క్ రాయాల్సిన అవసరం లేదు, ఇక్కడ వరకు చాలు, ఇంతే, డన్ రా. ఇది ఇంతకుముందు చదువుకున్న ఆన్సరే యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, బట్ ఏంటంటే నోట్ ఆన్ ఆర్మ్స్లో ఈ ఒక్కటి స్పెసిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి.
అండ్ నీ మెకానికల్ అడ్వాంటేజ్ లైక్ వెయిట్ ఆర్మ్‌కి, ఫెర్క్యులమ్‌కి ఎప్పుడు డిస్టెన్స్ తక్కువ ఉండాలి. ఎఫర్ట్ ఎప్పుడు దూరంగా ఉంటే అంత అడ్వాంటేజ్‌లో ఉంటాం. ఒకవేళ ఎఫర్ట్, ఫెర్క్యులమ్‌కి మధ్యలో డిస్టెన్స్ తక్కువ ఉంటే మనం అంత డిసడ్వాంటేజ్‌లో ఉంటాము. ఈ పాయింట్స్ కొన్ని బేసిక్ పాయింట్స్ రాసేసి సేమ్ ఆన్సర్ ఇందాక చదువుకుందే యాజ్ ఇట్ ఈస్‌గా అదే ఆన్సర్ ఇది. ఓకే. అర్థం కాకపోతే అడుగు నాన్న. ఏ టాపిక్ ఏ పాయింట్‌లో నీకు ఏది అర్థం కాలేదనుకున్న ఎక్సర్సైజ్ థెరపీలో యూ క్యాన్ ఆస్క్. ఓకే. ఏం ఆలోచించకు, స్ట్రెయిట్ ఫార్వర్డ్ టెక్స్ట్ చేయి. ఐ విల్ షేర్ యూ వీడియో. ఓకే.